వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను అంజలి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జయసింహ చతుర్వేది గారు, సీనియర్ జర్నలిస్ట్. హలో సార్. నమస్కారం. నమస్తే. అసలు అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయాలి. బంగారమే కొనుగోలు చేయాలి. అసలు బంగారానికి ఎందుకంత క్రేజ్ ఉంది? ఈ అక్షయ తృతీయ అనేది కూడా మళ్ళీ మనకి సంవత్సరానికి ఒకసారి కాదు, 2 సార్లు కూడా వస్తుంటది. ఇప్పుడు సమ్మర్‌లో వచ్చేదొకటి, వైశాఖ మాసంలో వచ్చేది. ఆశ్వయుజ మాసంలో అంటే దీపావళి ముందు రోజు కూడా అక్షయ తృతీయ అని అప్పుడు అక్షయ తృతీయ అని కాదు, ధన్‌తెరస్ అంటారు. అప్పుడు కూడా బంగారం కొనాలి, కొనాలి అనే ఒక క్రేజ్ ఉంటుంది. ఇక్కడ నిజానికి అక్షయ తృతీయ లేదు దీపావళి టైంలో వచ్చే ధన్‌తెరస్‌కి కూడా అక్కడ శాస్త్రము చాలా రకాల విషయాలు చెప్పింది. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది మనది నడుస్తున్నది సమ్మర్ సీజన్ కదా! మనం హ్మ్. తెలుగు క్యాలెండర్ ప్రకారం మాట్లాడుకుంటే చైత్రం, వైశాఖం అంటాం ఈ నెలల్ని. ఈ అవును. చైత్రం, వైశాఖ మాసంలో మన శాస్త్రాలు ఏవి చెక్ చేసినా కూడా కుండ దానం చేయండి, మజ్జిగ దానం చేయండి, లేదంటే చలివేంద్రం పెట్టండి, ఇటువంటివి చెప్తారు. శాస్త్రంలో అట్లాంటివి కూడా ఉంటాయి. కానీ హైలైట్ అవ్వవు. యెస్. అందులో ఎక్కడో ఒక దగ్గర చెప్తారు బంగారం కొనుక్కోండి, అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోండి. అప్పుడు బంగారం కూడా అక్షయంగా ఎప్పటికీ తరగని విధంగా మీ ఇంట్లో ఉంటది అని ఎక్కడో చెప్పింది ఉంటుంది. అవును. అయితే అక్కడ అది ఉందా లేదా కూడా చాలా అనుమానం ఇప్పుడు. ఎందుకంటే ఈ ప్రైవేట్ కార్పొరేట్ జ్యువెల్లరీ బ్రాండ్స్ వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని ఒక పబ్లిసిటీ ఎజెండాతో ప్రమోషన్ కోసమని వాడేసుకుంటున్నారు అక్షయ తృతీయని. ఇప్పుడు ఈ అక్షయ తృతీయ గురించి ఈ ఈ కొత్తగా వచ్చిన ఏమంటారు రకరకాల జాయ్ అలుకాసు, జోస్ అలుకాసు లేకపోతే ఆహ్, మన వాళ్ళు కూడా ఉన్నారు కదా! త్రిభువన్ దాస్ జ్యువెల్లరీ అని నార్త్ ఇండియన్ బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి. సౌత్ లలిత ఇండియన్ ఉన్నాయి. జ్యువెల్లర్స్. కేరళ వాళ్ళ అవును. లలిత అనేదేమో బేసిక్‌గా తమిళనాడు నుంచి స్ప్రెడ్ అయింది. ఈ ఓకే. విధంగా రకరకాల రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌లో వచ్చి పెట్టినట్టుగానే దేశవ్యాప్తంగా కూడా అన్ని జ్యువెల్లరీ యెస్. బ్రాండ్స్, యెస్. గోల్డ్‌కి సంబంధించిన బ్రాండ్స్, టాటా వాళ్ళదేంటది తనిష్క్, తనిష్క్. ఇటువంటివన్నీ వస్తున్నాయి. వీళ్ళు రాకముందు మనం బంగారం కొనాలన్నా, అమ్మాలన్నా ఏం చేసేవాళ్ళం? ఒక 30, 40 ఇయర్స్ బ్యాక్. ఈ హై లెవెల్ బ్రాండెడ్ షోరూమ్స్ లేనప్పుడు సంప్రదాయబద్ధంగా అమ్మే బంగారం దుకాణాలుంటాయి. వాటిలల్లో పోయి 1 తులమో, 2 తులాలో ఎంతైనా సరే కొనుక్కొనొచ్చేవాళ్ళు. మోస్ట్‌లీ మార్వాడీస్ నడిపించేవాళ్ళు అది హైదరాబాద్‌లో అయితే. మార్వాడీస్ కాని వాళ్ళు కూడా కొంతమంది బంగారం వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన తర్వాత అది నగగా మార్చుకోవడం అంటే కొన్న బంగారాన్ని ఒక ఆహ్, ఆర్నమెంట్‌గా మార్చుకోవాలన్నప్పుడు కుల వృత్తులు చేసేవాళ్ళు గూడా ఉంటారు కదా! గోల్డ్ స్మిత్ ఆ! చేసేవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళ దగ్గరికెళ్ళేవాళ్ళు. స్వర్ణకారుల దగ్గరికి వెళ్లి చేయించుకునేవాళ్ళు. అప్పుడు ఈ దో దో దీని గురించి ఎక్కువ డిస్కషన్ ఉండేది గాదు. అక్షయ తృతీయ గురించి. ఎందుకు అంటే అప్పుడున్న ఆ స్వర్ణకారులు ఎవరైతే పని జేస్తారో వాళ్ళకు లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. వాళ్ళు కూర్చొని దాంతో కొడుతూ, కొడుతూ మెల్లగా చేయాలి. డిజైన్ గాని ఏదైనా సరే. వాళ్ళకి మనం పోయి ఆర్డర్ ఇస్తే మనకు వాళ్ళు డెలివరీ ఇవ్వడానికి లిమిటెడ్ అవకాశం ఉండేది. అంటే అందుకే పూర్వకాలంలో ఒక పెళ్ళుంటే బంగారంని నగలుగా మార్చుకొని మంగళసూత్రం నుంచి మొదలుపెడితే మిగతా అన్నిటిని కూడా చేసుకోవాలంటే ఫస్ట్ ఆ స్వర్ణకారుడి దగ్గరికెళ్లి కూర్చొని నెల ముందో, 2 నెలల ముందో, 3 నెలల ముందో వాడికి చెప్పి చేపించుకొని రెడీ పెట్టుకునేవాళ్ళు. హ్మ్. హ్మ్. బట్టలు గూడా అంతే. టైలర్ దగ్గరికెళ్లి కుట్టించుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. అదొక పెద్ద పని. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనం షోరూమ్‌కెళ్తే మనకు చూసి నచ్చగానే తీసి మన చేతిలో పెట్టేస్తున్నారు. యాహ్! ఓకే. లిటరల్లీ చెప్పాలంటే అది 1 అవర్, 2 అవర్స్ పని. ఆఫ్‌కోర్స్ వెళ్లి కొనాలనుకున్న కస్టమర్స్ అంత ఈజీగా కొనుక్కోరు. వీళ్ళు చాలా చూసి ఒక రోజంతా స్పెండ్ చేస్తారు. కానీ లి ర మేకింగ్ అనేది అసలు లిటరల్లీ ఏం లేదు. వాళ్ళు చేసి పెట్టేస్తున్నారు చేసి రెడీగా. పెట్టేస్తా. అవును. వీళ్ళెళ్లి తీసేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. ఈ చేంజ్ అయిపోయిన తర్వాత మార్కెట్ చేంజ్ అయిన తర్వాత ఏమైందంటే అమ్మేవాడు సిద్ధంగున్నాడు. అవును. కొనేవాళ్ళ దగ్గర కూడా డబ్బులున్నాయి. సో, మరొక కారణం కావాలి. ఇప్పుడు రైస్ కొనుక్కోవడానికైతే ఏముంది? రోజెళ్తాం కిరాణా స్టోర్‌లో కొనుక్కొస్తాం. బట్ బంగారం రోజు కారణం లేకుండా కొనరు. సో, ఇప్పుడు ఆ కొనే వాళ్ళకి ఏదో ఒక కారణం చూపించాలి. ఆ కారణం సృష్టించడం కోసం అక్షయ తృతీయ తీసుకొచ్చారనమాట. ఓకే. ఓకే. మనం యాక్చువల్‌గా రైస్ గూడా మనం కిరాణా స్టోర్‌లో కొనుక్కుంటాం, తెచ్చి వండుకుంటాం గదా! మరి బిర్యానీకి కారణం గావాలి. రోజు వండుకునే వైట్ రైస్‌కి అక్కర్లేదు. బిర్యానీకి కారణం గావాలి కాబట్టి ఏం జెప్తున్నది? బర్త్‌డే వచ్చిందా? బిర్యానీ. లవ్‌లో పడ్డాం బిర్యానీ. బ్రేకప్ అయింది బిర్యానీ. లేదు ఏం కాలేదు యాక్సిడెంట్ అయింది. మళ్ళీ బిర్యానీ ఆర్డర్ పెట్టు వాడితో తెప్పించుకో మన స్విగ్గీలోనో దేంట్లోనో ఆర్డర్ పెట్టించుకో ఇంటికి తెచ్చుకో తినేసేయి. సో, బిర్యానీ తినడం కోసం మనం కారణం వెతుకుతున్నాం. అవును. అట్లా బంగారం కొనుక్కోవడానికి కూడా జనాలకు కారణం కావాలి.
సో, ఇంపార్టెంట్ కారణాలేముంటాయి? మోస్ట్‌లీ పెళ్లి అనేది చాలా ఇంపార్టెంట్. బంగారముకి, పెళ్ళికి మన ఇండియాలో అవినాభావ సంబంధం ఉంటుంది. ఓకే. హ్మ్. ఆహ్, రెండోది ఈ అక్షయ తృతీయ అనేది ఇలాంటి అకేషన్స్ అప్పుడప్పుడు దీవాళి అప్పుడు గాని, ఇప్పుడు గాని ఈ అక్షయ తృతీయని జ్యువెల్లరీ బ్రాండ్స్ ముఖ్యంగా ప్రమోట్ చేసడం వల్ల ఇదొక పెద్ద క్రేజ్ లాగా తయారైంది. పర్టిక్యులర్‌లీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. హ్మ్. హ్మ్. ఎందుకు? ఒకటి కల్చరల్ ఇంపార్టెన్స్. కల్చర్ ప్రకారం మన ఇండియాలో ఇప్పుడు మన ఇండియా నుంచి కొంచెం దూరం వెళ్తే ఇరాన్, ఇరాక్ లేదంటే చైనా, థాయిలాండ్ ఏ మనకున్న 4 వైపుల్లో 4 దిక్కులు ఎటువైపు అయినా సరే మన దేశం దాటి ఇంకొన్ని 2, 3 దేశాలు దాటి దూరంగా వెళ్ళిపోతే ఈ బంగారం గొడవ ఇంత ఉండదు. ఓకే. ఓకే. వాళ్ళకి బంగారం అంటే బ్యాంక్ లాకర్‌లలో పెట్టుకుంటారు. లేదంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ ఏవుంటాయో వాళ్ళు తీసి పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కరెన్సీ రేట్ పడిపోకుండా చూసుకోవడానికి. మన రిజర్వ్ బ్యాంక్ కూడా కొన్ని వందల టన్నుల అవును. గోల్డ్‌ని తీసుకొచ్చి పెట్టుకుంటది. హ్మ్. అది ఎకనామికల్ ఫర్ రీజన్స్. అండ్ అది బిస్కెట్ బంగారం అంటారు గదా! హ్మ్. అది మొత్తం అంతా పీసెస్ లాగుంటది. అవునండి. బట్ మన ఇండియాలో వచ్చిన అసలు సమస్య ఏంటంటే బంగారం అనేది మన జీవితంలో ఆహ్, నీరు, గాలి, ఆహారం, బట్టలు ఇవన్నీ ఇంపార్టెంట్ లాగా ఇల్లు ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో బంగారం అంత ఇంపార్టెంట్ అయిపోయింది. అయిపోయింది. ఒక మనిషి దగ్గర కనీసం 1 తులమో, 2 తులాలో ఇప్పుడు 10, 20 తులాలు కూడా మామూలు విషయం అయిపోయింది. అవును. ఉంటే బావుంటుంది అనేది మన వాళ్ళకి ఇంపార్టెంట్. దాని వెనుక మళ్ళీ కారణం ఏంటి? ఒకటి చాలా రోజుల నుంచి మన కల్చర్‌లో వస్తున్న బంగారంకి సంబంధించిన ప్రాముఖ్యత. ఆహ్, మన హ్మ్. నేనొక సింపుల్ విషయం చెప్తాను. ప్రపంచంలో ఎక్కడైనా సరే లవర్స్ ఉంటారంటే, ఆ లవర్స్ ఒకరినొకరు ఏం పిలుచుకుంటారు? బేబీ అని పిలుచుకుంటారు. లేకపోతే అంటే వేరే దేశాలలో ఒక్కొక్క డార్లింగ్ అనే పదం కూడా అట్లనే వచ్చింది. మన దగ్గర అవన్నీ ఉంటాయి గానీ, ఇంకొక బంగారం. కొత్తదేంటంటే బంగారం అంటారు. యెస్. ప్రపంచంలో ఎవ్వరు ఏ అమెరికన్ బాయ్ ఫ్రెండ్ కూడా తన గర్ల్ ఫ్రెండ్‌ని యూ ఆర్ మై గోల్డ్ అనడు గదా! నో. ఇక్కడ ఎందుకు బంగారం అంటున్నాడు అంటే, బంగారం గర్ల్ ఫ్రెండ్ అంతా ప్రెషియస్. అంతవరకు ఉంటే కూడా ఓకే. రివర్స్ అవుతుంది. గర్ల్ ఫ్రెండ్ బంగారం అంత ప్రెషియస్‌గా మారుతుంది. యెస్. ఇది ప్రమాదకరం. ఇది ప్రమాదకరం అన్నమాట. అంటే బంగారంతో గర్ల్ ఫ్రెండ్‌ని పోల్చడం అనేది గర్ల్ ఫ్రెండ్‌ని చులకన చేయడం కింద లెక్క. బట్ మన దేశంలో ఏమవుతుందంటే మా పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు కూడా ఫస్ట్ అబ్బాయి తల్లి చెప్పేదేంటి? మాకో బంగారం లాంటి కోడలు కావాలంట. ఇవన్నీ ఎందుకొస్తున్నాయంటే బంగారానికి మన నిత్య జీవితంలో ఉన్న ఇంపార్టెన్స్. అట్లనే మనకు కొన్ని మంత్రాలుంటాయి. ఆహ్, లక్ష్మీదేవికి సంబంధించి. హ్మ్. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం అని ఉంటది. హిరణ్యవర్ణాం అంటే బంగారు వర్ణంలో ఉండే తల్లి అని చెప్తున్నాం అన్నమాట. ఇట్లా మనకు వేదకాలం నుంచి కూడా బంగారాన్ని శుభసూచకంగా చెప్పడం అలవాటయిందన్నమాట. ఓకే. అందులో తప్పేం లేదు. వేదం ఏంటి చెప్పింది అంటే వందలాది తులాలు కొనుక్కొని దాచిపెట్టుకోమని ఎక్కడ చెప్పలే. కొంచెం బంగారం ఉంటే మంచిది అని చెప్తారనమాట. హ్మ్. అట్లనే ఇప్పుడు మనకు రాముడు వనవాసంకెళ్తుంటాడు. పూర్వకాలంలో పురుషులు కూడా చాలా బంగారం ధరించేవాళ్ళు ఒంటి మీద. ఇప్పట్లాగా చాలా ఇప్పుడంటే మగవాళ్ళు ఎక్కువ బంగారం ఏసుకోవట్లేదు. అంటే ఒక చైను, ఒక ఒక లాకెట్టు, ఒక ఉంగరం ఇవి ఉంటాయి. బట్ అప్పుడు రాజుల కాలంలో మనం ఇప్పుడు కూడా పౌరాణిక సినిమాలు చూస్తాం గదా! అవును. మన సినిమా వాళ్ళు చూపించినంత ఓవర్‌గా ఏసుకోకపోయేవాళ్ళు. ఎందుకంటే నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ ఎండ ఉంటది. మన రామాయణ భారతాలు నార్త్ ఇండియాలో జరిగినాయి. మన ఓకే. టీవీల్లో, సీరియల్స్‌లో, సినిమాల్లో ఇప్పుడు చూసేదేంటి షర్ట్ లేకుండా బొల్లు బంగారం పెట్టేసుకుంటారు యెస్. కదా! అవును. ఇట్లా పెట్టుకుంటే గజ్జిలేసి దురదొస్తది. అప్పటోళ్ళు అంత బంగారం ఏమి యేసుకునేవాళ్ళు గాదు. ఇప్పుడు ఓకే. మన సినిమా వాళ్ళు అట్లా ఓవర్‌గా చూపిస్తారు. బట్ ఆ కాలంలో మాత్రం రకరకాల బంగారం మీద మన వాళ్ళకు చాలా రకాల డిజైన్స్ తయారు చేయగలిగే ఒక పట్టుందనమాట. ఓకే. మిగతా కంట్రీస్‌తో పోలిస్తే మన సివిలైజేషను చాలా పురాతనమైంది. ఓకే. చాలా దేశాలు 2000 సంవత్సరాల కిందట ఓ 2,500 సంవత్సరాల కిందట ఎట్లుండేవి అంటే చాలా సింపుల్‌గా పెద్ద పెద్ద బంగళాలు, భవంతుల్లో ఉండేవాళ్ళు కాదు వేరే దేశాల్లో. అదే భారతదేశానికొచ్చేసరికి ఏంటంటే లాస్ట్ 5000 ఇయర్స్‌గా కూడా మన కల్చర్ కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇంకా ఎక్కువుంది అని కూడా చెప్పేవాళ్ళున్నారు. ఏదేమైనా సరే ఇది కల్చర్ ఉండడం వల్ల ప్రతి దాంట్లో మనం బట్టలు తీసుకున్నా సరే, ఒక పట్టు చీరలుంటాయి గదా! మన దగ్గర పట్టు చీరలుంటాయి. ఆ పట్టు చీరల విషయంలో గూడా చిన్న అగ్గిపెట్టెలో గూడా పెట్టేంత పట్టు చీర తయారు చేస్తున్నామని ఒకటి జెప్తారు. యెస్. లేదు బ్రహ్మోత్సవాలకు అమ్మవారికి మేము పట్టు చీర సమర్పిస్తున్నాం అని జెప్తారు. దాంట్లో వందల తులాల బంగారం వాడి తయారు జేస్తారు. బంగారం. అవును. చీరని, బంగారాన్ని కూడా ఒక దగ్గరికి కలపడం అనేది గూడా మన వాళ్ళ ఆర్ట్‌కి సంకేతం అన్నమాట. బంగారు తీగలతో చేశారు. తీర ఇవన్నీ ఎక్కడి నుంచొచ్చినాయంటే ఓవర్‌నైట్ రావు. ఈ ఈ దేశంలో ఉన్న కల్చర్ వేల సంవత్సరాలుగా దాని మీద కమాండ్ సాధించుకుంటూ వచ్చింది.
కొన్ని పోయినాయి. ఇప్పుడు తమిళనాడులో ఒక్కొక్క గుడి 200 అడుగుల గుడులు గోపురాలుంటాయి. హ్మ్. మనకు శిల్పకళ గూడా ఉండేది. ఓకే. అయితే సడెన్‌గా మధ్యలో బ్రిటిషర్స్ రావడము, మన దేశం అంతా ఆర్థికంగా నష్టపోవడము, వంశపారంపర్యంగా తండ్రి కొడుక్కి, కొడుకు తన కొడుక్కి నేర్పిస్తూ వస్తున్న విద్యలు కొన్ని పోయినాయి మధ్యలో. హ్మ్. అట్లా పోని విద్యల్లో బంగారంది గూడా ఒకటనమాట. మనకు మెటల్స్‌తో సంబంధం ఎప్పుడుంది అంటే చాలా రోజులుగా. అసలు ఇప్పుడు వజ్రాలుంటాయి గదా! కోహినూర్ వజ్రం మనది బ్రిటిషర్స్ తీసుకున్నారనుకుంటా అవును. చెప్తాం గదా! లాస్ట్ 3, 400 ఇయర్స్ ఓకే. 500 ఇయర్స్. 500 ఇయర్స్ బ్యాక్ వరకు వజ్రాలు ఎక్కడ దొరుకుతాయంటే ఇండియాలో దొరుకుతాయనే తెలుసు. హ్మ్. హ్మ్. ప్రపంచంలో ఇంకెక్కడ వజ్రాలు దొరికేవి కాదు. ఓకే. అంటే అవి ఎక్స్‌ట్రాక్ట్ చేసి తీసుకోగలిగేంత టెక్నాలజీ ఉండేది కాదు. అవును. ఈ మన దేశంలో మాత్రం వేల సంవత్సరాల నుంచి వజ్రాలున్నాయి. అందుకని మన దగ్గర వజ్రాల గురించి, బంగారం గురించి వేదాల్లో ప్రస్తావన ఉంది. పురాణాల్లో ప్రస్తావన ఉంది. అందుకే దశవిధ దానాల్లో 10 రకాల దానాల్లో బంగారు దానం చేయమని చెప్తారు. హ్మ్. ఆ బంగారు దానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది అని కూడా చెప్తారు. అయితే ఇప్పుడు దానం దగ్గరకొచ్చాం కాబట్టి మళ్ళీ అక్షయ తృతీయ గుర్తు చేసుకుందాం. అక్షయ తృతీయ రోజు శాస్త్రం ఏం చెప్తుందంటారంటే, మీరు బంగారం దానం చేయండి అని చెప్తుంది. మన వాళ్ళు దాన్ని కొంచెం తమకు అనుకూలంగా రాంగ్‌గా ఇంటర్ప్రిట్ బంగారం చేసుకొని కొనుక్కోండి. కొని దాచిపెట్టుకోవడం మొదలుపెట్టుకున్నారు. లేదు. అది కొని కొంచెమైనా సరే దానం చేయండి అని చెప్తారు. పూర్వం చేసేవారా సార్ దానం? ఇప్పుడు కూడా చేస్తారు. దానం చేయకపోవడం అనేది ఏం లేదు. అయితే దానం చేయగలిగేంత కెపాసిటీ మనకుందా అనేది ఇంపార్టెంట్. నేను ఓకే. ఫస్ట్‌లోనే చెప్పాను గదా! సమ్మర్‌లో కుండ దానం చేయమని కూడా చెప్తుంది శాస్త్రం. మన కుండకు డబ్బులుంటే కుండతో దానం చేస్తే ఆ కుండ పెట్టుకొని నీళ్లు తాగుతారు. నీళ్లు తాగితే మనకు పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్తుంది. ఓకే. బట్ ఓకే. బంగారం దానం చేసే అవకాశం ఉందనుకోండి చేయాలి. ఓహ్! ఓకే. ఇప్పుడు అంబానీ ఉన్నారు. అంబానీలకు అంత డబ్బుంది. వాళ్ళ ఇంట్లకి ఎవరినో బ్రాహ్మణుడినో, పేదవాడినో ఎవరినో పిలిచి దానం చేసినప్పుడు, నేను కూడా కుండనే దానం చేస్తానంటే, అంబానీకి కుండ దానం చేయడం పెద్ద లెక్కేముంది. లైక్ ఏం కాదండి. అందుకని అతను బంగారం చేయొచ్చు. అట్లా మన కెపాసిటీ ఉంటే బంగారం దానం చేయాలి. అయితే సాధారణంగా ఏంటి మనిషికి బంగారం దానం చేయాలంటే చాలా కొంచెం కష్టం కదా! సో, బంగారం దానం చేయాలంటే మనసు ఒప్పకపోవడం వల్ల అది ఎక్కడో ఇదయింది. రెండోది దాన్ని నమ్మడం ఈజీగా ఎందుకు నమ్ముతున్నారంటే, అమ్మేవాడు చెప్తున్నాడు. ఓకే. కొనుక్కోండి అమ్మేవాడు అని ఎప్పుడైనా చెప్తాడు గదా! హ్మ్. మొన్న ఈ మధ్య అంటే యాడ్స్ రావట్లేదు కొన్ని సంవత్సరాలుగా గానీ, అంతకుముందు సిగరెట్ తాగితే బిజినెస్‌లో సక్సెస్ అయినట్టు వచ్చేది. 'ఫోర్ స్క్వేర్' అని ఒక సిగరెట్ ఉండేది. ఆ ఓకే. సిగరెట్‌లు బాగా తాగేసేవాడు 'జాకీ షరాఫ్' అనే హీరో. హ్మ్. వాడు ఆ వ్యాపారంలో సక్సెస్ అయిపోయేవాడు. నిజానికి వ్యాపారం సక్సెస్‌కి, సిగరెట్‌కి సంబంధం లేదు. ఇప్పుడు గూడా 'మౌంటైన్ డ్యూ' అనే తాగేసి గాల్లో ఎగురుతుంటాడు హీరో. యెస్. అవును. నిజంగా ఎగురుతామా? ఎగరము. అట్లా అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చేవాడు ఎప్పుడు గూడా ఓవర్‌గా ప్రమోట్ చేస్తాడు. చేసినప్పుడు ఈ బంగారం దుకాణంలు, బంగారం సన్ గోల్డ్‌కి సంబంధించిన కార్పొరేట్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళు అక్షయ తృతీయ రోజు కొనండి, కొనండి, కొనండి అని చెప్పేసరికి అదొక వేలం వేరేలాగా మారింది. ఓకే. రెండోది ఇది ఇంత పాపులర్ అవ్వడానికి ఇంకో కారణం ఏంటంటే, దీని పట్ల ఆడవాళ్ళకి చాలా క్రేజ్ ఉంటుంది. అవును. మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళకి మాత్రం ఎక్కువ ఎందుకో క్రేజ్ ఉంటుంది అనుకుంటా. ఒకటి కల్చరల్ రీజన్స్ ఏంటంటే, ఆ బంగారం పెట్టుకున్నప్పుడు ఆహ్, బంగారం పె బంగారాల ఏమంటారు అలంకరణ చేసుకున్నప్పుడు నగలతో అలంకరించుకునే అవకాశం, స్కోపు స్త్రీలకెక్కువుంటుంది. ఓకే. ఓకే. ఈ అవును. పాపిట నుంచి మొదలుపెడితే కాలి మెట్టెల వరకు చాలా రకాల చాలా వస్తువులు, అవును. యాక్సెసరీస్ అన్నీ అమ్మాయిలకుంటాయి. హ్మ్. అవి ఫ్యాన్సీ‌యి గూడా వస్తున్నాయి గదా! ఈ మధ్య గోల్డ్, సిల్వర్ అని కాదు నార్మల్‌వి కూడా వస్తున్నాయి. యెస్. అవును. సో, ప్లాటినమ్‌యి వస్తున్నాయి. ఏదొచ్చినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయగలిగేది ఫీమేల్ చేయగలుగుతారు. హ్మ్. మేల్ చేయలేరా అంటే అదంత పెద్దగా ఆకర్షింపదగ్గదేం కాదనమాట. అంటే ఓకే. ఇప్పుడు మగవాళ్ళు బంగారం పెట్టుకుంటే స్త్రీలు ఆకర్షింపబడతారంటే పెట్టుకుంటారు. బట్ హ్మ్. యాక్చువల్‌గా అక్కడ అది జరగదు. ఓకే. ఒక ఫంక్షన్‌లో ఒక స్త్రీ గోల్డ్‌తో వస్తే ఆమెను చూసే విధానం వేరుగుంటది. హ్మ్. అదే ఫంక్షన్‌కి ఒక మగవాడు గోల్డ్ యేసుకొని వచ్చాడనుకోండి, ప్రత్యేకత ఏమి ఉండదు. అంత అవును. పెద్దగా ఏం పట్టించుకోరు. సరే వాడి దగ్గర డబ్బులున్నాయేమో అనుకుంటారు. అంతే తప్ప వాడి అందం ఇనుమడించిపోయే అవకాశం లేదు. హ్మ్. హ్మ్. సో, యాక్చువల్‌గా నేనెప్పుడు చెప్పేదేంటంటే ఆహ్, స్త్రీకి అందమే విజయం. పురుషుడికేమో విజయమే అందం. ఇది చిన్న డిఫరెన్స్ అన్నమాట. అరె! ఓకే. ఒక ఐశ్వర్య రాయ్ అంత అందంగున్నామె సెలబ్రిటీ కాదు. హ్మ్. కానీ రోడ్డు మీదెళ్తుంది. అందరూ చూస్తారు. 'హృతిక్ రోషన్' అంత అందంగున్నాడు. కానీ వాడు సెలబ్రిటీ కాదు. రోడ్డు మీదెళ్తే ఎక్కువ మంది పట్టించుకోరు. అవును. 'హృతిక్ రోషన్' అంత అందంగా లేకున్నా సరే ఆహ్, మామూలు అంటే 'జబర్దస్త్‌లో' ఉండే ఒక ఆర్టిస్ట్. పొడుగు లేడు, ఎత్తు లేడు, అంత అందంగా లేడు, కండలు తిరిగి లేడు. కానీ ఆడికి పేరుంది. పప్పు ప ప డబ్బులొచ్చినాయి. కార్‌లోంచి దిగాడు. ఆడి కార్‌లోంచో, బెంజ్ కార్‌లోంచో దిగాడు. చూస్తారా లేదా? చూస్తారు. చూస్తారు. ఎందుకు చూస్తున్నారంటే పురుషుడికి విజయం ఎక్కువ వాల్యూ ఇస్తది. స్త్రీకి ఇవ్వదని కాదు. స్త్రీ విజయం సాధించాలని అందరం కోరుకుంటాం గూడా. బట్
స్త్రీకేంటంటే విజయం అదనపు అలంకారం. పురుషుడికి ఏంటంటే అందము అదనపు అలంకారం. ఓహ్! ఆ కోణంలో చూసినప్పుడు ఏంటంటే స్త్రీకి సొసైటీలో అందం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఈ నగలు, ఈ బంగారం అనేది ఆ అందాన్ని ఇంకెక్కువ చేస్తాయి. ఇదొక కారణం. అయితే రెండో కారణం ఏంటంటే స్త్రీలు బంగారాన్ని ఎక్కువ ఇష్టపడి దాన్ని పోగేసుకొని తమ దగ్గర ఉంచుకోవాలని ఎందుకు కోరుకుంటారంటే, అది కష్ట సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఉపయోగపడుతుంది. హ్మ్. హ్మ్. ఓకే. ఆహ్, హ్మ్. పురుషుడి దగ్గర ఉండే డబ్బులు నెల నెల ఖర్చయిపోతుంటాయి. ఫ్యామిలీ ఖర్చులకొస్తాయి. బట్ స్త్రీ దగ్గర ఉండే బంగారము అది అప్పటికి వెంటనే ఖర్చయిపోదు. అది హ్మ్. అట్లుంటుంది. సో, ఎప్పుడన్నా మనకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ బంగారాన్ని మనం డబ్బు కింద మార్చుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ ఓకే. లాస్ట్ 100 ఇయర్స్ నుంచి గమనించి చూస్తే బంగారం ధర కంటిన్యూ పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గట్లేదు. సో, బంగారాన్ని కొనిపెట్టుకుంటే ఏంటంటే మార్కెట్‌లో ఫ్యామిలీకి ఎప్పుడైనా ఇబ్బందులొచ్చినప్పుడు వెంటనే మనం దాన్ని క్యాష్‌గా మార్చుకోవచ్చు. ఈ యాడ్స్ వాళ్ళ దగ్గర ఇంకొక స్ట్రాటజీ గూడా ఉంటది. మనం నిజంగా బంగారం కొనిపెట్టుకుంటే తప్పు లేదు. కానీ మన దగ్గర డబ్బులు లేకున్నా కూడా అక్షయ తృతీయ వచ్చింది కదా అని అప్పులు చేసి ఆ! లేదంటే ఆహ్, చాలా ప్రెషర్‌కి లోనై కొనుక్కోవడం అనేది మూర్ఖత్వం. ఎందుకు అంటే జాగ్రత్తగా గమనిస్తే ఆహ్, మన గుండు బాస్ ఏం చెప్తాడు? బంగారం కొనండి అంటాడు గదా! లలిత వెంటనే జ్యువెల్లర్స్. వెంకటేష్ వచ్చి ఏం చెప్తాడు? మనపురం గోల్డ్‌లో పెట్టండి మీకు డబ్బులొస్తాయి అంటాడు. అవును. అంటే అస్ మార్కెట్‌లో ఏం చేస్తుంది? మీ చేత కొనిపిస్తుంది. మీ చేత తాకట్టు పెట్టిచ్చేస్తుంది. హ్మ్. అసలు బంగారాన్ని పెట్టుబడిలా ఎందుకు భావిస్తారు? అంటే పెట్టుబడిలాగా ఎందుకు భావిస్తున్నారు అంటే ఫస్ట్ థింగ్ వరల్డ్ వైడ్‌గా ఇది పర్సనల్‌గా మేల్, ఫీమేల్ అని కాదు. హ్మ్. ఫీమేల్ అయితే బంగారాన్ని ఎట్లా చూస్తుంది అంటే తన పర్సనల్ ఆస్తిగా చూస్తుంది. యెస్. రెండోది అవును. ఫ్యామిలీకి కూడా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వెంటనే ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. తన భర్త ఐసీయూలో ఉన్నాడు. లేదు పిల్లలకు ఫీజు కట్టాలి. లేదంటే ఇంకోటేదో జరిగింది. అప్పుడు ఇమ్మీడియేట్‌గా డబ్బులొచ్చేది బంగారం ద్వారానే వస్తాయి. ఈవెన్ భూమి ఉన్నా సరే భూమి అమ్మడానికి 2 నెలలు టైం పట్టొచ్చు. 3 నెలలు టైం పట్టొచ్చు. సరైన రేట్ రాకపోవచ్చు. బంగారానికి ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. మీకు ఈ రోజున్న రేట్‌కి మీరు వెంటనే వెళ్లి అమ్మేసేయొచ్చు. లేదంటే తాకట్టు పెట్టొచ్చు. హ్మ్. సో, అందుకని బంగారాన్ని సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌గా ఇండివిడ్యువల్స్ చూస్తారు. ఇండివిడ్యువల్సే కాదు అసలు వరల్డ్ వైడ్‌గా కూడా రిసెషన్ వచ్చింది అంటే బంగారం రేట్ పెరుగుతుంది. హ్మ్. హ్మ్. ఎందుకు పెరుగుతుంది? ప్రపంచ దేశాలు ఎప్పుడన్నా అభద్రతలో ఉంటే వెంటనే తమ రిజర్వ్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ ద్వారా బంగారం కొనిచ్చేస్తాయి. సో, ఇంటర్నేషనల్‌గా చూసినప్పుడు కూడా ప్రపంచం ఎప్పుడన్నా సంక్షోభంలో ఉంది అన్నప్పుడు అన్ని దేశాలు అమెరికా నుంచి ఇండియా వరకు లేదంటే ఇంకా చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందని దేశాలైనా సరే తమకు వీలున్నంత బంగారం తెచ్చిపెట్టుకుంటాయి. హ్మ్. ఎందుకంటే ఒక దేశం యొక్క కరెన్సీ విలువ పడిపోకూడదంటే కూడా ఆ దేశం దగ్గర బంగారం ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎందుకంటే అన్ని దేశాల మధ్య డాలర్సు అవి ఇవి చాలా అంటే ఏ దేశం కరెన్సీ కూడా ఈక్వల్ ప్రైస్ ఉండదు. అవును. అమెరికాది ఎక్కువ ఉండొచ్చు. సౌదీ అరేబియాది ఇంకా ఎక్కువ ఉండొచ్చు. మనది తక్కువ ఉండొచ్చు. చైనా తక్కువ. వాడిది మారుతూ ఉండొచ్చు. కానీ బంగారంకి ఆ సమస్య లేదు. బంగారాన్ని మనం ఎక్కడైనా సరే ట్రేడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ గాకుండా ఇంకొక బంగారంకున్న ప్రత్యేకత ఏంటంటే, మీ దగ్గర ఒక బ బ బ పెద్ద భూముంది. ఆ భూమిని మీరు వెంటనే అమ్మేసి ఇంకో దేశానికెళ్ళిపోవాలంటే అది కొనేవాడు ఉండకపోవచ్చు. లేదంటే మీకు అంత టైం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒక యుద్ధం మన ఇండియా, పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్న టైంలో ఎవరైనా వెంటనే ఇండియా నుంచి పాకిస్తాన్ గాని, పాకిస్తాన్ నుంచి గాని ఇండియాకి గాని వచ్చేయాలనుకుంటే, మన పార్టిషన్ టైంలో అదే జరిగింది. 1947 ఇండియా, పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్‌లో భూములు వదులుకొని రావాల్సొచ్చింది. ఓహ్! ఇండియాలో భూములు వదిలేసి వాళ్ళు అటు పోవాల్సొచ్చింది. యెస్. అదే యెస్. బంగారం ఉండుంటే వెంటనే తీసుకొనొస్తారనమాట. అవును. అందుకే మనకు ఒక ప్రపంచంలో అనధికారిక లెక్క ప్రకారం ఏంటంటే, ఎవ్వరి దగ్గర లేనంత బంగారం భారతదేశంలో ఉందని ఒక లెక్క ఉందనమాట. ఓహ్! మన గుళ్ళల్లో ఉంది. తిరువనంతపురం, అవునవును. తిరుపతి తిరుపతి, వీళ్ళందరి దగ్గర ఉంది. అన్నవరం. ఆహ్, ఇప్పుడు తమిళనాడులోనైతే స్టాలిన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, అది అట్లా ఉండడం ఎందుకు అని తీసి కరిగించేసి, దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ కింద పెట్టి డబ్బులు చేస్తామని ఏదో చెప్తున్నారు కొంత వివాదాస్పదంగా. ఓహ్! ఇట్లా రకరకాల అంటే బంగారాన్ని మనం ఏ విధంగానైనా వాడుకోవచ్చనమాట. బంగారాన్ని బంగారంలో వాడుకోవచ్చు. బంగారాన్ని కరిగించి కరెన్సీగా మార్చుకోవచ్చు. లేదంటే బంగారాన్ని ఇతరులకు ఇచ్చేసి మనం వేరే అంటే బంగారాన్ని గిఫ్ట్‌గా కూడా ఇస్తుంటారు కదా! చాలామంది అవునవును. అవును. అమ్మాయిలకి హ్మ్. పెళ్ళైన తర్వాత నగలిచ్చి పంపిస్తారు. అక్కడ కూడా జరుగుతుంది ఎకనామిక్ ట్రాన్సాక్షన్. అది మనం కట్నం అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు, ఏమైనా గిఫ్ట్ అనొచ్చు. అనొచ్చు. బట్ జరుగుతుందయితే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అక్కడ. ఇవన్నిటికి అనుకూలంగా ఉండడం అనేది బంగారం ఒక పెద్ద ఇదనమాట. బంగారం తర్వాత అంతే క్రేజ్ సిల్వర్‌కి కూడా ఉంటుంది. కానీ సిల్వర్ ప్రపంచంలో ఎక్కువ దొరుకుతుంది. ఎక్కువ ఓకే. దొరకడం వల్ల దాని వాల్యూ తగ్గిపోతుందనమాట. తగ్గిపోతుంది. అవును. బంగారం అయితే దొరకడం దొరుకుతుంది కాబట్టి దీన్ని ఎక్కువ అయితే ఈ మధ్య కాలంలో దీనికంటే కాస్ట్‌లీయి కూడా వచ్చినాయి. యురేనియం, టైటానియం వచ్చినాయి. బాంబులకు వాడతారవి.
అవి నిజానికి దీనికంటే ఎక్కువ వాల్యూ ఉంటది. కానీ అక్కడ వచ్చిన నెగెటివ్ ప్రాబ్లమ్ ఏంటంటే బంగారంలాగా సామాన్య మానవులకు ఉపయోగం లేదు. యురేనియం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే బాంబులాగా పేలిపోద్దది. ఓకే. సో, అంటే చాలా బంగారం కంటే విలువైనవి కొన్నున్నాయి. వాటి వల్ల ఉపయోగం లేదు. బంగారం కంటే చీప్‌గా దొరికేవి కొన్నున్నాయి. వాటి వల్ల ఉపయోగం ఉన్నప్పటికీ అవి మార్కెట్‌లో ఎక్కువ ఎక్కువ దొరుకుతుంది. దొరుకుతుంది. సో, బంగారం అనేది ఏంటంటే కరెక్ట్ ఆహ్, పొజిషన్‌లో ఉంటది. దానికి వాల్యూ పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు నెక్స్ట్ 100 ఇయర్స్ వరకు కూడా లేవు. ఇప్పుడు లేటెస్ట్‌గా అయితే 1,00,000 వరకు వచ్చేసింది ఒక పెరగడం తగ్గ తగ్గేది లేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు చాలా దేశాల్లో మార్కెట్స్ అన్నీ అన్‌సర్టెన్‌గా ఉన్నప్పుడు హ్మ్. ఖచ్చితంగా బంగారం రేటే పెరుగుతది. చూసారు కదా బంగారం గురించి. మరిన్ని విషయాలతో రేపు కలుద్దాం.